ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగ ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది? 9 రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో ఏ రోజున ఏ నామంతోటి బతుకమ్మను పిలుస్తారు, ఏ పూలతో అలంకరించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బతుకమ్మ అనేది తెలంగాణ మహిళలు జరుపుకునే పూల పండుగ. బతుకమ్మ అంటే తిరిగి బతికి వచ్చు తల్లి అని అర్థం. బతుకమ్మలో బతుకు అంటే జీవించటం లేదా బ్రతికించటం, అమ్మ అంటే తల్లి లేదా దేవత. ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు. బొడ్డమ్మ పండుగ తరువాత ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పూలతోటి అలంకరించి గౌరీదేవిని ప్రతిష్ఠించి అమ్మవారిని కొలుస్తారు. ఈ బతుకమ్మ పండుగ భాద్రపద మాసం మహాలయ అమావాస్య మొదలుకొని ఆశ్వయుజ మాసం శుద్ధ అష్టమి తిథితోటి ముగుస్తుంది. ఈ ఆఖరి రోజే దసరా పండుగలో దుర్గాష్టమిని మనం జరుపుకుంటాము. ఈ 9 రోజులు కూడా 9 రకాలైనటువంటి బతుకమ్మలను తయారు చేసి ఆ బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాటలు పాడుతూ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఈ పండుగను. 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగ 21 సెప్టెంబర్ 2025 ఆదివారం మహాలయ అమావాస్య తిథితోటి ప్రారంభమై 30 సెప్టెంబర్ 2025 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథితోటి ముగుస్తుంది. 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగ మొదటి రోజు 22 సెప్టెంబర్ 2025 సోమవారం. ఈ రోజున బతుకమ్మను పేర్చడానికి వినియోగించే పూలను ముందు రోజే తెంపుకొని వచ్చి నీళ్లలో వేసి మరుసటి రోజు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే ఈ రోజు తయారు చేసే బతుకమ్మ పేరు ఎంగిలి పువ్వు బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అంటారు. మరొక కథనం ప్రకారం ఈ రోజున తమ పూర్వీకులకు అన్నదానం చేసి ఆ తరువాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పువ్వుల బతుకమ్మ అనే పేరు కూడా వచ్చింది అంటారు. ఈ రోజు వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజు బియ్యంతో కలిపిన నువ్వులు, బియ్య పిండి నైవేద్యంగా బతుకమ్మకు నివేదిస్తారు. బతుకమ్మ పండుగ రెండవ రోజు 23 సెప్టెంబర్ 2025 మంగళవారం. ఈ రోజున అటుకుల బతుకమ్మ వేడుకను జరుపుకుంటారు. తంగేడు పువ్వులు, గునుగు పూలు, బంతి పూలు, చామంతి, అడవిగడ్డి పువ్వులతోటి 2 ఎత్తుల్లో బతుకమ్మను పేరుస్తారు. ఈ అటుకుల బతుకమ్మ పండుగ రోజు సప్పిడి, పప్పు, బెల్లం, అటుకులు వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ మూడవ రోజు 24 సెప్టెంబర్ 2025 బుధవారం. ఈ రోజున తయారు చేసే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున బతుకమ్మను 3 అంతరాల్లో చామంతి పూలు, మందార పూలు, సీతమ్మ జడ, రామబాణం పూలు పేర్చి తామర పత్రాల్లో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. శిఖరం పైన గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గర లేదా 4 రోడ్ల కూడలిలో ఆడవారందరూ కలిసి ఆడుకొని చెరువులో వేసి వస్తారు. ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో కలిపి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 4వ రోజు 25 సెప్టెంబర్ 2025 గురువారం. ఈ రోజున బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అంటారు. ఈ రోజున తంగేడు పువ్వులు, గునుగు పువ్వులతోటి 4 అంతరాలుగా బతుకమ్మను పేర్చి శిఖరం పైన గౌరమ్మను పెడతారు. ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 5వ రోజు 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం. ఈ రోజున బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పువ్వులు, మందార పువ్వులు, గుమ్మడి పూలను 5 అంతరాలుగా పేర్చి ఈ బతుకమ్మను తయారు చేస్తారు. ఈ బతుకమ్మకు గోధుమ అట్లు లేదా బియ్యం పిండితో చేసిన దోసలు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 6వ రోజు 27 సెప్టెంబర్ 2025 శనివారం. ఈ రోజున బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారు. అంటే ఈ రోజు బతుకమ్మ అలకబూనింది అని అర్థం. ఈ రోజున గౌరీదేవి బాధపడ్డారని భక్తులు నమ్ముతారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఏమీ తినరని అంటారు. అందుకే నైవేద్యం ఏమీ సమర్పించరు. బతుకమ్మ పండుగ 7వ రోజు 28 సెప్టెంబర్ 2025 ఆదివారం. ఈ రోజున బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ బతుకమ్మను తంగేడు పువ్వులు, గునుగు పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పూలతోటి 7 అంతరాలుగా పేర్చి
ఆడుకొని చెరువులో వేస్తారు. ఈ రోజు బతుకమ్మకు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్ల ఆకారంలో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 8వ రోజు 29 సెప్టెంబర్ 2025 సోమవారం. ఈ రోజున బతుకమ్మను వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు పువ్వులు, గునుగు పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, గడ్డి పువ్వులు మొదలైన పువ్వులతోటి బతుకమ్మను పేరుస్తారు. ఈ బతుకమ్మకు నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ ఆఖరి రోజు 9వ రోజు 30 సెప్టెంబర్ 2025 మంగళవారం. ఈ రోజున బతుకమ్మను సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని అంటారు. పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా చేసి ఎత్తుకొని బతుకమ్మను గౌరమ్మను పూజించి ఆడవారు చెంపలకు రాసుకుంటారు. ఇది చివరి రోజు కాబట్టి ఆడపిల్లలు అందరూ కలిసి చీకటి పడే వరకు బతుకమ్మ ఆడతారు. ఈ పెద్ద బతుకమ్మను దసరా పండుగలో వచ్చే దుర్గాష్టమి రోజు అవుతుంది. ఈ రోజు బతుకమ్మకు 5 రకాల నైవేద్యాలను నివేదిస్తారు. వీటిలో పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల సద్ది వంటివి 5 రకాలు నైవేద్యాలను బతుకమ్మ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. విన్నారు కదా 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగ యొక్క పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.